హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. 25 ఏళ్ల క్రితం క్రీడల్లో దేశానికి హైదరాబాద్ ఆదర్శంగా నిలిచింది. ఇటీవల గంజాయి డ్రగ్స్ కు హైదరాబాద్ అడ్డాగా మారింది. హైదరాబాద్ ను ప్రపంచ క్రీడా వేదికగా తీర్చిదిద్దుతాం, తెలంగాణ క్రీడాకారులను ఆర్థికంగా ఆదుకుంటున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా అకాడమీని కూడా ప్రారంభించిన ఆయన క్రీడాకారులను శిక్షణ ఇస్తామని, మతాలకు అతీతంగా దేశ ప్రతిష్టను పెంపొందించే విధంగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో కేటీఆర్ మాపై పిచ్చి రాతలు రాయిస్తున్నాడు. పదవీకాంక్షతో కేసీఆర్ ను కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ సీఎం అనుకుని పనికి మాలిన నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం కేటీఆరే. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని కొండా సురేఖ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రమాదం. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వేదికపైకి ఎక్కి ప్రజలను అభివాదనం చేస్తున్న సమయంలో కుప్పకూలిన స్టేజ్. ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపిన మహేందర్ రెడ్డి. సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ కూలగొట్టాలా వద్దా? సబితమ్మ ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌస్లు లేవా? నీ ఫామ్ హౌస్ల లెక్క కూడా ఉంది. హరీష్ రావుకు అజీజ్పూర్లో ఫామ్ హౌస్ ఉంది కదా, అది అక్రమం కాదా? బావాబామర్దులు కిరాయి మనసులతో ధర్నాలు చేయిస్తున్నారు. మూసిని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు బతుకుతారు? మూసి పరివాహక ప్రాంత ప్రజలకు ఇళ్లు ఇవ్వాలా వద్దా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వన్ స్టేట్ వన్ కార్డు పైలట్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో నియోజకవర్గంలోని ఓ గ్రామం, నగరంలోని ఓ వార్డులో కుటుంబ సర్వే 5 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన నాగార్జున తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని పిటిషన్. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్న నాగార్జున. దేవుడు చూస్తున్నాడు, అందుకు లడ్డూ వివాదమే ఉదాహరణ. తిరుమల లడ్డూలపై విషప్రసారం చేశారు అని జగన్ అన్నారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు, ఆ అబద్ధాన్ని మార్కెటింగ్ చేయగల సమర్థులు ఉన్నారు. చివరికి చంద్రబాబు దేవుడే మొట్టిగా వేశారు అని జగన్ అన్నారు. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లపై ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం. ఒక్క రోజులో రూపాయలు 12 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి. 1769 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 82,492 పాయింట్ల దగ్గర ముగిసిన నిఫ్టీ 546 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 25,250 పాయింట్ల దగ్గర ముగిసిన నిఫ్టీ. కేటీఆర్ పై కొండా సురేఖ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆమె అన్నారు. మంచి ఆలోచనలతో ప్రతిపక్ష నేతగా సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వ సమస్యలకు అడ్డుపడితే ప్రజలు ఊరుకోరు. కేసీఆర్ ను పక్కన పెట్టి సీఎంలా కేటీఆర్ వివరించారు. కేటీఆర్ ఎన్నో కుంభకోణాలు చేశారు అని కొండా సురేఖ అన్నారు. పనికిమాలిన పనులు చేసి బీఆర్ఎస్ కు చెడ్డ పేరు తెచ్చారని ఆమె అన్నారు. బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ కారణం అని కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్లుగా ఉన్న అధికారం కోల్పోవడంతో ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదని కొండా సురేఖ. ఇవి ఇప్పటికి ఉన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. एक्सैट टूर्स एंड ट्रैवल्स हज और उम्रा ग्रुप्स पेश करते हैं लो बजट में बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्के मुकर्रमा और मदीने मुनव्वरा में हरम से करीब स्टार लग्जरी होटल में क़याम। 3 वक्त का लजीज और जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलियात। मौलिन की रहनुमाई में उम्रा की सादत और तमाम मुक़द्दस मुकामात की ज़ियारतें। उम्रा पैकेजेस की तफसीलात के लिए फौरी राब्ता करें। हमारा पता है एक्सैट टूर्स एंड ट्रैवल्स, दारुस्सलाम बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।